ఈనాటి కార్యక్రమ అధ్యక్షుడు నకరేకల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఉద్దీపన చైర్మన్ మన గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, మన అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారికి, వేదిక మీదున్నటువంటి ప్రజలందరికీ, వేదిక ముందు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతి, అక్రమ, అప్రజాస్వామిక, కులాంకాల, దురాంకాల విధానాలను ఎండగట్టుతూ మరి వారి ప్రభుత్వం దిగిపోయేంత వరకు అవిశ్రాంత పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు తీర్మాన్ మల్లన్న. ఎడ్వర్డ్ బుల్వర్ లింటన్ అనే ఒక బ్రిటిష్ నవల రచయిత ఒక నినాదం తయారు చేసిన తన నవల కొరకు పెన్ ఈజ్ పవర్ఫుల్ దాన్ స్వర్డ్ అన్నాడు. కలం కత్తి కంటే గొప్పదన్నాడు. ఆ నినాదాన్ని నిజం చేస్తున్నటువంటి నిలువెత్తు నిదర్శనం మన తీర్మాన్ మల్లన్న. తీర్మాన్ మల్లన్న కలం యోధుడు, కలం పోరాట యోధుడు, గొప్ప జర్నలిస్టు. మరి ఈ మధ్యన 2-3 సంవత్సరాల నుంచి ఒక వింత అవకాశాలు మల్లన్నకు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి అక్రమ పరిపాలనను ప్రశ్నించి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలు తమకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ దరఖాస్తు పెడతారు, ఎంఆర్ఓ ఆఫీస్ కన్నా పోతారు. కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి తమకు జరిగిన అన్యాయాన్ని తీర్మాన్ మల్లన్నకు ఫోన్ చేసి న్యూస్ కి తెలియజేసి ఆ సమస్య పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను మనం తలుచుకుంటే ఒక ప్రత్యామ్నాయ పరిష్కార వేదికగా మల్లన్న ప్రజల ముందు నిలబడ్డందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మల్లన్న చేతిలో ఎలాంటి అధికారం లేకపోయినప్పటికీ మీడియాకు ఉన్నటువంటి పవర్ మరి బలం ద్వారా ఆ సమస్యను రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేసి తద్వారా పరిష్కారానికి బాటలు వేస్తున్నటువంటి మల్లన్న మీద మరి అనగారిన ప్రజలకు తెలంగాణలో అశేషమైనటువంటి అభిమానం, నమ్మకం, గౌరవం ఉంది. మరి తనకు ఎలాంటి అధికారం లేకపోయినా ఎన్ని పనులు చేస్తున్నటువంటి మల్లన్నను మనం ఎమ్మెల్సీగా మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి మన ముందుకు పంపిండు. ఒక ఎమ్మెల్సీగా మనం గెలిపిస్తే అత్యంత ప్రజల సమస్యలకు పరిష్కారం అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రజల గొంతుకై ప్రజల విశ్వాసాన్ని పొందుతారని చెప్పి విద్యావంతుల సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తాడని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాడని చెప్పి మనమంతా మీరంతా ఈ రోజు నుండి మల్లన్నకు అత్యధిక ఓట్లు వచ్చే విధంగా ప్రచారం చేసి మల్లన్నకు 1వ ప్రాధాన్యత ఓట్లు ఇచ్చి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించి వారికి ఈ రాజీనామా అర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ.